మనమందరం మన యొక్క అవకాశాలన్నీ పాడు చేసుకుంటున్నాం. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటన్నిటినీ పాడు చేసుకుంటున్నాం. కయీనుకి హేబేలుకి ఈక్వల్ ఆపర్చునిటీ, సమానమైన అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ కయీను దేవుణ్ణి ఆరాధించలేకపోయాడు, దేవునికి దగ్గరగా వెళ్ళలేకపోయాడు, దేవునికి మహిమా ప్రభావాలు ఆరోపించలేకపోయాడు. ఏదో హేబేలు అర్పణిస్తున్నాడులే, మనం కూడా ఏది ఇద్దాంలే అనుకున్నాడు. కానీ అతనికి అర్పణ ఇవ్వాలి, నా ప్రభు నా సృష్టికర్తను నేను ఆరాధించాలనే ఆలోచన లేకపోయింది. అది సాతానుని యొక్క ఆలోచన. ఇప్పుడు మనకి లూసిఫర్ అని చూస్తాం సాతాను గురించి. వాడు కూడా అంతే, ప్రభువుని ఎందుకు ఆరాధించాలి, నన్నే ఆరాధిస్తే బాగుంటుంది కదా అని ఒక 3 వంతుల మందిని, అంటే 3వ వంతు మందిని, అంటే 1/3 ఆఫ్ ద పీపుల్, వాళ్ళని ఏం చేశాడు, చెవులు కొరికాడు. వాళ్ళందరూ విన్నారు, వాళ్ళందరూ పడిపోయారు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. తోకతో 3వ వంతు జనాన్ని కిందకు తీసుకొచ్చాడని. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోకతో 3వ వంతు మందిని కిందకు తీసుకొచ్చాడు. ప్రకటన 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. అది దాని యొక్క ప్రభావం. అది నేనే ఆరాధనకు పాత్రుడు, నాకు మీరు ఆరాధన చేయాలని ఒక ఆలోచనతో కొంతమంది దేవదూతల్ని పాడు చేశారు. అదే ఆలోచనతో ఆదాము హవ్వల దగ్గరికి వచ్చారు. హవ్వ ఒంటరిగా దొరికింది. ఇది నిజమేనా అని అడగటం ప్రారంభించారు. అప్పుడు ఏమైపోయింది, ఆమె ఏమైపోయింది, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావానికి లోబడిపోయింది, సాతాను మాటలకు లోబడిపోయింది. అందుకనే పెళ్ళప్పుడు చాలాసార్లు చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏంటంటే ఎప్పుడు ఒంటరిగా ఏ డెసిషన్ తీసుకోవద్దు. హాల్ట్ అని ఒక మాట ఉంది కదా, హాల్ట్ అంటే ఆగిపోవడం. హంగ్రీ, యాంగ్రీ, లోన్లీ, టెన్స్. ఆకలేస్తున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. కోపం వస్తే కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు కదా. లోన్లీగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. టెన్స్గా ఉన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇది మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందుకనే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు.